సార్ ఆ కారు వస్తుంది. ఏంటి సార్ రోడ్డుకి అడ్డంగా నిల్చున్నారు? చెకింగా? అలాంటిదే చెయ్యాలి సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఊర్లోంచే సార్. ఇంటికి వెళ్తున్నాను. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి. దేనికి సార్? ఏముందో చూద్దామని. ఏముంటుంది సార్? స్టెప్నీ ఒకటి, టూల్ కిట్ ఒకటి. అదే చూద్దాం పద. ఏంటి సార్ నన్ను కూడా చెక్ చేయాలా? డిపార్ట్మెంట్కి అవమానం సార్. అంత అవమానం పడేంత ఏముంది నీలో? నేను మీ వాడినే సార్. అంటే త్వరలో పోలీస్ అవ్వబోతున్నాను సార్. పోలీస్ అవ్వాలనుకునేవాడివి క్రైమ్ ఎందుకు చేశావు? క్రైమా? నాకు క్రీమ్ చేయడం కూడా రాదు సార్. ముందు డిక్కీ ఓపెన్ చేయండి సార్. సరే మీ ఇష్టం, పదండి. కానిస్టేబుల్ డిక్కీ ఓపెన్ చేయి. ఏముంటుంది సార్? ఏం లేదు. ఎమ్మెల్యే రాజగోపాల్ చచ్చిపోయాడు. డిక్కీలో ఏం లేదనో? ఈ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ అసలేం జరుగుతుందో నిజంగా నాకు తెలీదు. మాకు తెలుసు, క్లియర్గా వివరిస్తాం. పోలీస్ స్టేషన్కి పద. సార్ సార్ అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎమ్మెల్యేని మర్డర్ చేసి శవాన్ని కార్ డిక్కీలో పెట్టి ధైర్యంగా తిరుగుతున్నావు. పదరా సార్. పదరా పోలీస్ స్టేషన్. సార్ సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. సార్ పదా ఎక్కో. సుభద్ర, దేవ్, నథింగ్ టు వరీ. బుల్లెట్ తీసేశాను. హీ ఈజ్ సేఫ్. సడిషన్ ఇచ్చాను. కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తాడు. చూడొచ్చా? వెళ్ళి చూడు. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఏమైంది చిత్ర? ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్లే కదా ఎన్ని కష్టాలు. ఇది కష్టం అనుకుంటే బాధపడాలి చిత్ర. సుభద్ర దీన్ని బాధ్యత అనుకుంది. ఏ నష్టం జరగకుండా సమస్య సాల్వ్ అయినందుకు సంతోషించు. కష్టం కాక మరేంటి? కొంచెం అయి ఉంటే నీ ప్రాణం పోయేది. జస్ట్ లో మిస్ అయింది. చిత్ర, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? నేను బుల్లెట్కి అడ్డొచ్చాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. లేదంటే నీ ప్రాణం పోయేది. నీకేదన్నా అయితే సుభద్ర తట్టుకోలేదు. సుభద్ర బాధపడితే నేను భరించలేను. సో ఏదైతే జరిగిందో అదంతా మన మంచికే జరిగిందనుకో. హ్యాపీగా ఉండు. ఏంటి తెగ తిరుగుతున్నావు? కుడికన్ను అదురుతుందే. నువ్వు ఇంట్లోకొచ్చినప్పటి నుంచి నా రెండు కళ్ళు అదురుతున్నాయి. ఎప్పుడు ఏ పెట్ట పెడతావా అని ఇన్ని రోజులు నేను చెప్పానా? అది కాదే, ఇలా కుడికన్ను అదరటం అంత మంచిది కాదు.
అసలే హరి ఆవేశంగా వెళ్ళాడు. హరిని వెతకడానికి వెళ్లిన పూజారి సింహ నుండి ఎలాంటి సమాచారం లేదు. నోర్మై, అది నోరా మున్సిపాలిటీ వ్యాన్ డోరా? ఒక్క మంచి మాట కూడా రాదా నీకు? ఇదిగో అర్చన, రాను రాను నీకు నేనంటే లెక్క లేకుండా పోతుంది. నేను లెక్కల్లో కొంచెం వీక్లే. హరిబాబు, 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 హరిబాబు. ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? హరిబాబు లేరమ్మా. ఇప్పుడే బయటికి వెళ్లారు. విషయం ఏంటో చెప్పండి. మన పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. ఏంటి మీరనేది? పూజారిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? లేదమ్మా, పోలీసులు అరెస్ట్ చేయడం నా కళ్ళారా చూశానమ్మా. ఆ విషయం మీకు చెప్దామనే పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. వస్తానమ్మా. ఇదేం విడ్డూరమే! ఆవేశంగా పోయిన హరి ఏమైపోయాడో తెలీదు. వెతకడానికి వెళ్లిన పూజారి అరెస్ట్ అయ్యాడు. అసలేం జరుగుతోంది? అర్చన, నువ్వేం టెన్షన్ పడకు. కట్టుకున్న మొగుడు ఊచలు లెక్క పెడుతున్నాడంటే కంగారు పడతుంటే వింటమ్మా. ముందు హరికి ఫోన్ చెయ్. కలవడం లేదు. అర్చన, పద మనం వెళ్దాం. నువ్వు ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపించావో నిలువున పాతేస్తా. ఎమ్మెల్యే రాజగోపాల్ చచ్చిపోయాడు. పూజారి, 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 పూజారి. సార్, ఏంటి మీరు చేసింది? మా పూజారిని ఎందుకు అరెస్ట్ చేశారు? పూజారిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న మీరు ఎందుకు అరెస్ట్ చేశామో తెలుసుకోలేదా? తెలుసుకున్నాం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా పూజారి ఎప్పటికీ అలాంటి తప్పు చేయడు. ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా మీరే చెప్పండి. ఈ పూజారి హత్య చేసింది మామూలు వ్యక్తిని కాదు, ఎమ్మెల్యే రాజగోపాల్ గారిని. కార్ డిక్కీలో డెడ్ బాడీని పెట్టుకుని వెళ్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. దానికేమంటారు? లేదు, నా పూజారి ఈ హత్య చేయలేదు. ఈ హత్య చేయలేదు. సరే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఈ పూజారి ఆ హత్య చేయలేదు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చెప్పండి, ఇప్పుడే రిలీజ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఎమ్మెల్యే రాజగోపాల్ గారు మాకు బాగా కావలసిన మనిషి. అతన్ని చంపాల్సిన అవసరం మా పూజారికి ఏముంది? ఆ విషయం నన్ను కాదు, వెళ్ళి మీ పూజారిని అడగండి. మేము ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు. కనీసం మీకైనా నిజం చెప్తాడేమో. వెళ్ళి అడగండి. పూజారి, అసలేంటిది? నువ్వు హత్య చేయటం ఏంటి? అసలేం జరిగింది? చెప్పు పూజారి, ఏంటిదంతా? ఏం చెప్పమంటారు? చేయని తప్పుకి నన్ను ఈ కేసులో ఇరికించారు అని చెప్పమంటారా?
నా అనుకున్న వాళ్ళే నన్ను ఇలా బుక్ చేశారని చెప్పమంటారా? ఏం చెప్పమంటారు? ఏంటి పూజారి నువ్వనేది? నిన్ను ఇరికించారా? ఎవరంత ధైర్యం చేసింది? చెప్పు. వెంటనే మీ బావగారితో చెప్పి వాళ్ళంతా తేలుస్తాం. చెప్పు. గొర్రెకి ఎక్కడైనా కసాయివాడు సాయం చేస్తాడక్క. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను ఇందులో ఇరికించిందే బావగారు. ఓ ప్లాన్ ప్రకారమే బావగారు ఎమ్మెల్యేని హత్య చేశారు. ఆ శవాన్ని కారులో వేసుకుని వెళ్తూ దారిలో కలిసిన నాకు ఆ శవాన్ని అంటగట్టాడు. పూజారి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది. మీకే నా బాధ అర్థం కావడం లేదు. ఆ రోజు బావగారు ఏమన్నారు? కనిపించిన చోటే అడ్డంగా నరికేస్తానని ఫోన్లో ఎమ్మెల్యే గారికి వార్నింగ్ ఇచ్చారు కదా. అన్నమాట ప్రకారమే ఆ ఎమ్మెల్యేని మర్డర్ చేశాడు. అందులోంచి ఆయన బయటపడాలి కదా, అందుకని నన్ను బలి చేశాడు. ఆవేశంలో 100 అంటావు, అలాగని నిజంగా హత్య చేసినట్లేనా? ఆయన గురించి నీకు తెలీదా? ఆవేశంలో ఒక మాట అంటారే తప్ప హత్య చేసే మనిషా? నా గురించి మీకు తెలుసు కదక్క. నేను మర్డర్ చేసే మనిషినా? బావగారి మీద మీకెంత ప్రేముందో నాకు అంత అభిమానం ఉంది. అలాంటి మనిషి మీద అకారణంగా నింద వేయడానికి నేనేమైనా పిచ్చోన్నా? కారులో ఎక్కేటప్పుడు ఎమ్మెల్యే గారి భార్య రాధా గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే చచ్చిపోయాడు అని చెప్పడం నేను విన్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఈ హత్యను బావగారే చేశారు అన్నది నిజం. ఆ నింద నా మీద తోయడం నిజం. నేనిలా స్టేషన్లో ఖైదీగా ఉండడం నిజం. నిజం నిజం నిజం. నేను చెప్పేదంతా నిజం.
హరిబాబు నన్ను క్షమించారు బాబు, నన్ను కొట్టద్దు హరిబాబు. హరిబాబు నేనేం తప్పు చేయలేదు హరిబాబు, నన్ను వదిలే హరిబాబు. హరిబాబు రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా ఊరిని నా జనాన్ని తప్పుడు దారి పట్టించాలో చూస్తావురా? అంతరించిపోయిన పేకాటని మళ్ళీ మొదలు పెట్టావు. పూర్తిగా మానేసిన మందుని మళ్ళీ రుచి చూపించాలని ట్రై చేశావు. హరికృష్ణను అవమానిస్తే ఊరిని వదిలేస్తాడో, కుచ్చి తగలబెట్టేస్తే బాధ్యతల్ని మర్చిపోతాడనుకున్నావురా? పర్వతనేని హరికృష్ణరా, పర్వతనేని హరికృష్ణ. ప్రాణం పోయే చివరి క్షణంలో కూడా ఊరి బాగు కోరే మనిషినిరా. అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావురా? నీ వెనక మున్నా ఉన్నాడని, వాడు చెప్తే నువ్వు ఇదంతా చేశావని తెలుసుకోలేనంత చవటననుకున్నావా? రైతులు నష్టపోయారో, ఓ దుర్మార్గుణ్ణి నమ్మి మోసపోయారని నీ మీద కాన్సంట్రేషన్ పెట్టలేదు, అంతే. తప్పైపోయింది బాబు, నన్ను క్షమించండి బాబు. ఇంకెప్పుడు అమ్మున్నారు కలవను, అతను చెప్పినట్టు అస్సలు చేయను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి బాబు. ట్రై, నువ్వు చేసిన తప్పుకే నేను ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలన్నంత కోపంగా ఉంది. కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? తప్పుడు ఎదవైనా నువ్వు నా ఊరి వాడివే కదా. చెప్పు, ఆ మున్నా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలియదు బాబు. మీరు మారరా? మీరు ఎంత చెప్పినా మారరా? మారరు. బాబు బాబు నిజం బాబు, రమణ స్ఫూర్తిగా చెప్తున్నా. ఆ మున్నా ఎక్కడున్నా నాకు తెలియదు బాబు. వాళ్ళ మనుషులే వచ్చి నన్ను మున్నా ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే నాకు డబ్బులు ఇచ్చారు. నేనేం చేయలే చెప్పారు. అంతకు మించి నాకేం తెలియదు హరి బాబు. నన్ను నమ్మండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు హరి బాబు. అన్నా, ఆ మున్నా క్రైమ్లో తల పండిపోయినోడు. వీడికి ఇంతకన్నా ఎక్కువ తెలిసే అవకాశం లేదన్నా. వీడిని కొట్టినా ఉపయోగం లేదు. మనమే ఏదో ఒకటి చేసి వాడిని పట్టుకోవాలి. మళ్ళీ ఈ తప్పు రిపీట్ అయిందో నేను ఒకేసారి క్షమిస్తా. రెండో తప్పుకి నిన్ను పాతేస్తా. వెళ్ళు. హలో, ఏమండి, ఎక్కడున్నారు? ఎంతసేపటి నుంచి మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నానో తెలుసా? విషయం ఏంటి? అది మన పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి శిరీష నువ్వనేది? పూజాని అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏమైంది? అదే జరిగిందండి. పూజారి రాజగోపాల్ని హత్య చేయడం ఏంటి? అసలు రాజగోపాల్ చనిపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. పోలీసులు పూజారిని రాజగోపాల్ గారి డెడ్ బాడీతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కానీ పూజారి మాత్రం ఆ హత్య మీరే చేశారంటున్నారు. ఏంటి? పూజారి నేను హత్య చేశానంటున్నాడా? అసలేం జరుగుతోంది శిరీష? ముందు మీరు ఇక్కడికి రండి, అన్నీ ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఇంతకీ పూజారి ఎక్కడున్నాడో? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. హలో, ఏమండి? ఏమైందన్నా? చెప్తా పదా. ఏమంటున్నాడు హరి? ఆయనకు అసలు ఎమ్మెల్యే గారు చనిపోయిన విషయమే తెలియదంటున్నారు. అలాగే అనాలే. తెలిసినా తెలుసని చెప్తారా ఏంటి? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ హత్య ఆయన చేశారంటారా? ఆహా, అయ్యో, నేనెందుకు అలా అంటాను? పూజారి అదే అంటున్నాడు కదా, నిప్పులేందే పొగొస్తుందా ఏంటి అని. అంటే ఏం లేదు శిరీష, రాజగోపాల్ చనిపోయాడన్నది నిజం. ఆ నింద పూజారి మీద పట్టం నిజం. పూజారి అరెస్ట్ అవడం కూడా నిజం.
అలాగే పూజారి చెప్పింది కూడా నిజమయ్యే అవకాశం ఉంది కదా. ఆహా, అంటే అదే నిజమని కాదు. హరి గురించి మనకి పూర్తిగా తెలుసు కదా. హరి ఎప్పటికీ అలాంటి పనులు చేయడు. అదనమాట. అర్చన, నువ్వేం భయపడకే. పూజారికి ఏం కాదులే. సార్, ఈ టాబ్లెట్స్ వేసుకోండి సార్. వేసుకుంటాను, కానీ ఒక మాట చెప్పండి, ఇవన్నీ నేను వేసుకోవాల్సిన టాబ్లెట్సేనా లేక హాస్పిటల్లో అందరి పేషెంట్స్వి నాకే ఇస్తున్నారా? డాక్టర్ సుభద్ర గారు ఇచ్చారు సార్. ఓ, సుభద్ర ఇచ్చిందా? అయితే ఓకే, నేను వేసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను, కానీ అర్జెంటుగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో సుభద్ర. ఇక్కడుంటే నేను పేషెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. హలో సార్, తమరిప్పుడు పేషెంటే. అస్తమానం గుర్తు చేయకు సుభద్ర, నా మీద నాకే డౌట్ వస్తుంది. ఏ తప్పు చేయను నేను ఊచ లెక్క పెడుతున్నాను. అది కూడా మీ వల్లే, మీ స్వార్థం వల్లే. మర్యాదగా చేసిన తప్పుని ఒప్పుకొని నన్ను రిలీజ్ చేయించండి.